హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ యమ్మీ కుక్ బుక్. వచ్చేసాం ఒక ఇన్స్టాంట్ మిల్క్ మిక్స్తో మీ ముందుకు ఇవాళ. అదేనండి మన కాంప్లాన్, బూస్ట్, బోర్న్విటా లాంటివి అన్నమాట. కాకపోతే వీటిలో ఉన్న హై షుగర్స్ డైలీ డోసేజ్లో ఇవ్వడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్గా మారుతున్నారండి. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదండి, చిన్న పిల్లలకి ఇచ్చే సెరలాక్ నుంచి బూస్ట్, బోర్న్విటాల వరకు యూఎస్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే ఇండియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ ఇలాంటి పూర్ కంట్రీస్లో సేమ్ ప్రోడక్ట్ని విత్ హై షుగర్స్తో లాంచ్ చేస్తున్నారు. మన ఇండియన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలండి. అంతవరకు మన ఫ్యామిలీ హెల్త్ మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ హెల్దీ మిల్క్ మిక్స్ రెసిపీ మీ అందరి కోసం. ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి కదండి, కాజు, బాదాం, పిస్తా, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోండి. ఇంకా మఖనాలు, రోల్డ్ ఓట్స్ మనకు మార్కెట్లో ఈజీగా దొరికేస్తాయండి రోల్డ్ ఓట్స్. అలాగే ఒక హాఫ్ కప్ నేను నువ్వులు యాడ్ చేస్తున్నానండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ అవి కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి. ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక కప్ కోకోవా పౌడర్, అలాగే స్వీట్నర్ కోసం నేను డ్రై డేట్స్ పౌడర్, అలాగే ఇంకా మిల్క్ పౌడర్ వాడుతున్నానండి. వీలైనంత వైట్ షుగర్ అవాయిడ్ చేసుకోండి. స్వీట్నర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు జాగరీ పౌడర్ అయినా వాడుకోవచ్చు, డేట్స్ పౌడర్ అయినా వాడచ్చు, లేదంటే తాటి బెల్లం అని దొరుకుతుంది కదండి, అది అయినా కూడా చాలా హెల్దీ. మోస్ట్లీ వైట్ షుగర్ అయితే అవాయిడ్ చేయండి. రెసిపీ కంప్లీట్గా మా చిన్ని మిథున తన చిన్ని చేతులతో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టిందండి. తనకి స్టవ్ అందకపోతే చైర్ ఎక్కి మరీ ఫ్రై చేస్తోంది, మీకు కనిపిస్తూ ఉంటుంది సైడ్లో. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి, అప్పుడే మనకి పౌడర్ మెత్తగా వస్తుంది, పాలల్లో కూడా ఈజీగా కలిసిపోతుంది. నేనైతే మిక్సీ పట్టేసానండి ఫస్ట్, కాకపోతే బాగా బరకగా వచ్చింది. ఇలా కాదని మళ్ళీ మిల్లులో వేయించాను, చాలా సాఫ్ట్గా వచ్చేసింది. ఒక్కసారి జల్లి పెట్టేసి మిగతా దాన్ని మిక్సీ పట్టి యాడ్ చేసేసుకున్నాను. అందులోనే చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక కప్పు కోకోవా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఇందులోనే నేను ఒక 3 కప్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా మంచి టేస్ట్ ఉంటుందండి మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తాగుతారు. మిక్స్చర్ని మరొక్కసారి నేను జల్లెడ పట్టేశానండి, అప్పుడే మనకి మిల్క్ పౌడర్ అనేది ఈవెన్గా మిక్స్ అవుతుందన్నమాట, లేదంటే అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి. ఒక్కసారి జల్లి పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. చూసారు కదా, అచ్చం బయట కొన్నట్టుగానే మిల్క్ పౌడర్ లాగే ఉంది, కానీ నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, కలర్స్, కంప్లీట్గా హెల్దీ రెసిపీ అన్నమాట. వేడి పాలలో ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని హ్యాపీగా తాగేయచ్చు. చాలా హెల్దీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. వీళ్ళు యాడ్లు చూసి అదని ఇదని ఏవేవో హెల్త్ మిక్స్లు తెచ్చి కలిపి వాడేస్తున్నాము. మళ్ళీ ఎవరో వచ్చి చెప్పేదాకా మనం వాడే వాటిలో హార్మ్ఫుల్ థింగ్స్ ఉన్నాయని మనకే తెలియటం లేదు. ఈలోగా మన ఇంట్లో జరగాల్సిన నష్టం మన పిల్లలకి జరిగిపోతూనే ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? కొంచెం మన పిల్లల కోసం మనం ఓపిక చేసుకొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మన పిల్లల కోసం మన చేతులతో తయారు చేసుకునే రెసిపీనే ఎప్పుడు కూడా ది బెస్ట్ రెసిపీ, ద హెల్దియెస్ట్ రెసిపీ కదండి. ఇంత చిన్న ఏజ్లో ఎంతో కష్టపడి ఒక హెల్దీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చినందుకు మా చిన్ని మిథునకి ఒక లైక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్వేతాస్ యమ్మీ కుక్ బుక్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి.